అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు ఏంటి ఈ మధ్య మార్కెట్లు మంచి ర్యాలీ రావడంతో ఐపీఓల హవా కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ మధ్య అన్లిస్టెడ్ కూడా అంటున్నారు. సరే ఒక్కసారి మనం గతంకి వెళ్దాం. 2021, 2024 మధ్యలో చాలా పెద్ద పెద్ద ఐపీఓలు వచ్చాయి. చిన్నవి వచ్చాయి, ఎస్ఎంఈలు వచ్చాయి, మెయిన్ బోర్డులో పెద్ద పెద్దవి కూడా రావడం జరిగింది. బట్ ఎందుకో చాలా వరకు డిజాస్టర్ అయ్యాయి. మరి ఈ 2021, 24 మధ్యలో వచ్చిన ఈ ఐపీఓలు ఫెయిల్యూర్ అవ్వడానికి అంటే ఎక్కడ అవి మిస్టేక్ జరిగిందంటారు అసలు? సో ఏంటి దానికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో చెప్పింది నిజం. ఇప్పుడు మార్కెట్ ఎస్పెషల్లీ లాస్ట్ 1-2 మంత్స్ నుంచి మళ్ళీ రికవర్ అయ్యాక ఇన్ని రోజులు ఒక 4-5 మంత్స్ ఐపీఓ మార్కెట్ కొంచెం స్తబ్దుగా ఉండింది. ఓన్లీ కొన్ని మాత్రమే వచ్చాయి బట్ తక్కువ నంబర్ వచ్చాయి. బట్ ఒక్కసారి మార్కెట్ పికప్ అవ్వగానే ఏవైతే ఆగిపోయి ఉన్నారో, వెయిట్ చేస్తున్నారో, సడన్గా ఐపీఓస్ చాలా అనౌన్స్ అయ్యాయి. సో పెద్ద లిస్ట్ ఆఫ్ రెడీగా ఉన్నాయి ఎప్పుడైనా ఐపీఓకి రావడానికి. సో దీనికన్నా ముందు మీరు అన్నట్టు 2021 నుంచి 2024 వరకు 4 సంవత్సరాలు క్యాలెండర్ ఇయర్స్ డేటా తీసుకుంటే నియర్లీ 317 కంపెనీస్ ఐపీఓస్కి వచ్చాయి. అది కూడా అండ్ లాస్ట్ ఇయర్ మనం 2024లో చూసుకుంటే రికార్డ్ అనమాట. 1,80,000 కోట్ల ఐపీఓ ద్వారా రేజ్ చేశాయి ఇన్ 2014 అలోన్, విచ్ ఈజ్ లైక్ అంతకన్నా ముందు ఏంటంటే రికార్డ్ వాజ్ 1,30,000 కోట్లు 2021లో జరిగాయి. దాని తర్వాత మధ్యలో 2 ఇయర్స్ కొంచెం స్తబ్దుగా ఉండింది. 57,58,000 కోట్లు ఇన్ 2022 అండ్ 2023లో కూడా 59,000 కోట్లే ఐపీఓ ద్వారా రేజ్ అయ్యాయి. బట్ 2024లో మాత్రం చాలా సర్జ్ అయ్యాయి. సో ఇంత జరిగింది సరే. ఇప్పుడు ఈ సర్చ్ ఏవైతే లిస్ట్ అయ్యాయో 6 నెలల తర్వాత వాటి పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అందరూ ఏంటంటే ఈ ఐపీఓస్ని ఒక గేట్వే టు ఇమ్మీడియట్గా ఐపీఓ గెయిన్స్, క్విక్ గెయిన్స్, లిస్టింగ్ గెయిన్స్ అంటాం. సో అందరూ ఆ లిస్టింగ్ గెయిన్స్ మనకు అలాట్ అయితే చాలు, లిస్ట్ అయ్యాక డబ్బులు వచ్చేస్తాయి, లిస్టింగ్ అయ్యాక చాలా పెరుగుతుందనే మిస్కన్సెప్షనే అనుకోండి. అదొక మెథడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అయిపోయింది. చాలామంది ఐపీఓలు రాగానే ఫ్రెంజీ జరుగుతుంది, అందరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తారు. అది పేరున్న కంపెనీ అయితే 10 times, 20 times, 40 times సబ్స్క్రైబ్ అయిందనే న్యూస్ వస్తుంది. సో తర్వాత ఏం జరుగుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా ఒక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే నియర్లీ 48% ఆఫ్ కంపెనీస్ ఏవైతే లిస్ట్ అయ్యాయో ఈ టైంలో ఇప్పుడు లిస్టింగ్ ప్రైస్ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. లిస్టింగ్ ప్రైస్ కన్నా చాలా తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఏదైతే లిస్టింగ్ వచ్చాయో ఇట్ హ్యాస్ నాట్ బికమ్, అంటే ఇన్వెస్టర్స్ వెల్త్ క్రియేట్ చేయడం కన్నా కూడా ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్, ప్రమోటర్స్ ఆర్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ వాటిని అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి ఎగ్జిట్ అవ్వడానికి ఐపీఓలు ఒక మార్గం అవుతున్నాయి. కానీ ఈ డేటా ప్రకారం తీసుకుంటే ఒక ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేట్ చేసేవి మాత్రం కొన్ని కంపెనీలే ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే ప్రైజింగే అనుకోండి, రాంగ్ టైమింగే అనుకోండి, ఆర్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ లేదని తెలిసినా కూడా ఒక రాంగ్ ఇన్ఫర్మేషనే అనుకోండి, ప్రొజెక్షనే అనుకోండి, పిఆర్ఏ అనుకోండి, ఐపీఓకి వచ్చేస్తున్నాయి. వాళ్ళ ఈక్విటీ ఏదైతే ఉందో అది పబ్లిక్కి అమ్మేస్తున్నారు, బయటపడుతున్నారు అనేది మాత్రం ఒక పర్సెప్షన్ క్రియేట్ అయిందనమాట. సో ఎస్పెషల్లీ ఆ పర్సెప్షన్కి కూడా సపోర్ట్ చేస్తూ ఈ ఏదైతే రీసెంట్ రిపోర్ట్ ఉందో 48% కంపెనీస్ లిస్ట్ ప్రైస్ కన్నా తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మీరు చూసుకుంటే మెయిన్ బోర్డులో దగ్గర 250 కంపెనీస్ రిటర్న్స్ తీసుకుంటే ఓన్లీ 130 అవుట్ ఆఫ్ 250కి 130 మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. నెగిటివ్ రిటర్న్స్లో 120 కంపెనీస్ నెగిటివ్ రిటర్న్స్లో ఉన్నాయి. అందులో కూడా 48% అనేది సబ్స్టాన్షియల్, అంటే ఏదో 5-10% అనొచ్చు. లిస్టింగ్కి వచ్చాక కూడా ఇంత నెగిటివ్గా అంటే నంబర్స్ స్ట్రాంగ్ ఉండొచ్చు, ఆర్ అనుకున్నట్టు డేటా ప్రొజెక్షన్స్ కరెక్ట్ ఉండకపోవచ్చు, ఆర్ ఓన్లీ జస్ట్ ఇంతకుముందు అర్లీ ఇన్వెస్టర్స్ని అంటే కొత్త బక్రాలు దొరకడానికి అని కొత్త బక్రాలని ప్రజలకి జస్ట్ పబ్లిక్ ఆఫరింగ్ ఇచ్చి ఉండొచ్చు. మీరు యావరేజ్ లిస్టింగ్ తీసుకున్నా కానీ రిటర్న్స్ తీసుకున్నా కానీ పర్సంటేజ్ వైజ్ తీసుకున్నా 30% ఉంది, విచ్ ఈజ్ మార్కెట్ రిటర్న్ కన్నా కూడా తక్కువ ఉంది. నిఫ్టీ ఐపీఓ ఇండెక్స్ కన్నా, నిఫ్టీ రిటర్న్స్ కన్నా కూడా తక్కువనే ఉంది. సో ఆన్ ద హోల్ మీరు ఈ అండర్ పర్ఫార్మింగ్ బై ఏమంటారు లిస్టెడ్ కంపెనీస్, కొత్త రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీస్ మొత్తం చూసుకుంటే 73% ఆఫ్ స్మాల్ క్యాప్
250 కంపెనీస్లో ఈ అండర్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. అంటే ఒక 4 ఐపీఓకి వస్తే 3 ఫెయిల్ అవుతున్నాయి. ఓన్లీ ఒకటే 6 నెలల తర్వాత కూడా పాజిటివ్ ఉంది, విచ్ ఈస్ వెరీ వెరీ హై. అలాగే మీరు నిఫ్టీ 50 తీసుకున్న 64% కంపెనీస్ అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి వెన్ కంపేర్ టు ఐపీఓ ఇండెక్స్ కన్నా. సో దిస్ ఏంటంటే దిస్ షుడ్ టీచ్ అ లెసన్. కొంచెం అలర్ట్ ఉండాలి ఇన్వెస్టర్స్ అనేది. దిస్ ఈజ్ ఏం ఇండికేషన్ ఇస్తుందంటే ఒక కంపెనీ ఒక ఐపీఓకి వస్తుంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బ్లైండ్గా అప్లై చేసుకొని మనకు అలాట్ అవుతుందా లేదా అని చూసే కన్నా ఆ కంపెనీ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయా, నిజంగానే డేటా ఉందా, హూ ఈజ్ సెల్లింగ్, అడిషనల్గా క్యాపిటల్ రైజ్ చేస్తున్నారా ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ బయటికి వెళ్తున్నారా, మనం ఏదైతే ఐపీఓ ద్వారా రేజ్ చేస్తున్న డబ్బులు ఏదైనా కొత్త కెపాసిటీ ఎక్స్పాన్షన్కి వాడుతున్నారా, లేదంటే అప్పులు తగ్గించుకోవడానికి వాడుతున్నారా, ఆరు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి వాడుతున్నారా, కొత్త మార్కెట్లోకి ఎంటర్ కావడానికి వాడుతున్నారా, ఇవన్నీ తెలుసుకోకుండా మనం ఎంటర్ అయ్యి ఐపీఓలోకి వెళ్తే మాత్రం ఈ డేటా ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు మంచి కంపెనీస్ కూడా మంచి ఏవైతే ఇప్పుడు హ్యుండై అనుకోండి, క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ మనం తీసుకుంటే అదానీ, కొన్ని సక్సెస్ఫుల్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎల్ఐసి వచ్చింది, వన్ ఆఫ్ ద మేజర్. అదానీ, హ్యుండై, మ్యాన్కైండ్, టాటా టెక్నాలజీస్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ గుడ్. ఏవైతే ఫండమెంటల్లీ స్టాక్స్ బాగున్నాయో, కార్పొరేట్ గవర్నెన్స్ ఆర్ బ్యాక్డ్ బై వెరీ గుడ్ పేరెంట్ కంపెనీస్, ఇట్లాంటి స్టాక్స్ యూజువల్లీ ఇబ్బంది లేకుండా ఉన్నాయి. కానీ కొన్ని ఈవెన్ మనం చూసాం కొన్ని ఐపీఓకి ఎలా వచ్చాయంటే ఒక చిన్న గోడౌన్ పెట్టుకునే కంపెనీలు కూడా ఐపీఓకి వచ్చాయి, దానికి లిస్టింగ్. అవును, మధ్య ఒకటి చూశాను. చెప్పినట్టు గోడౌన్లు, షెడ్లు. ఎస్, అట్లాంటి కంపెనీసే కాకుండా ఇంకోటి న్యూ ఏజ్ కంపెనీస్, న్యూ ఏజ్ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ప్రాఫిటబుల్ మోడల్ లేవు, అట్లాంటివి కూడా చాలా లిస్టింగ్కి వచ్చాయి. కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్యూర్ అయ్యాయి. అట్లాంటి పేటీఎం చూసాము, లిస్టింగ్ అయ్యాక ఎన్నో రోజులు ఇబ్బంది పడింది, ఎప్పుడు మళ్ళీ లిస్టింగ్ ప్రైస్ రావడానికి టైం పట్టింది. జొమాటో కూడా టైం పట్టింది, ఇప్పుడు నౌ డూయింగ్ గుడ్. సో ఇట్లా నైకా, ఎల్ఐసి అట్లీస్ట్ డూయింగ్ గుడ్ బికాస్ ఆల్మోస్ట్ 2 ఏళ్ళు పట్టింది. బట్ నైకా ఉండింది, అదొక బ్యూటీ రిటైలర్, సో అది కూడా అండర్ పర్ఫార్మ్ చేసింది. సో లాట్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే ఇట్లాంటి కొత్త, ఇంతకుముందు ఏంటంటే మనం చూసాము ప్రాఫిటబుల్ ఉంటేనే లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉండేది. బట్ ఇట్లాంటి కొత్త కంపెనీస్ కూడా లిస్టింగ్కి తీసుకురావడానికి కోసం కొన్ని రూల్స్కి ఎగ్జెంప్షన్స్ క్రియేట్ చేశారు. సో దానివల్ల ఇట్లాంటి కొత్త కంపెనీస్ ఏంటంటే ఫ్యూచర్ రెవెన్యూస్ మీద నమ్మకంతో మనం ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఇయర్ ఆన్ ఇయర్ ఆర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లాస్ అవుతున్నా కూడా అక్కడ ట్రేడ్ అవుతున్నాం అనేది ఒక లాటరీ టైప్ అయిపోయింది అనమాట. సో అందుకోసమే ఇంపార్టెంట్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఐపీఓస్ ఏంటంటే ఇంతకుముందు కొంచెం మోడరేట్గా ప్రైజింగ్ ఉండేది. అంటే బుక్ వాల్యూ 300 ఉంటే 400 దగ్గర 350 ఒక 10-15% మోడరేట్గా ప్రైజింగ్ చేస్తే బాగుండేది. బట్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే బుక్ వాల్యూ యాక్చువల్ వాల్యూ 300 ఉంటే 1300, 1000 రూపాయల దగ్గర ఐపీఓకి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మొదలు తెలియకపోయినా నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో నీ పర్ఫార్మెన్స్ బయటపడుతుంది, కంపల్సరీ చేయాల్సిందే. ఒక కంపెనీ లిస్టింగ్కి వచ్చాక నీ ఫైనాన్షియల్స్ అన్నీ ఓపెన్ బుక్, నీ ఫైనాన్షియల్స్ ఆర్ ఆడిటెడ్, నువ్వు ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ టు స్టాక్ ఎక్స్చేంజెస్. అలాంటప్పుడు కంపల్సరీ నిజాలు అనేది బయటకు వస్తాయి. సో అందుకోసమే మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్ట్రాంగ్ ఐడియాస్, స్ట్రాంగ్ డేటా ఉన్న కంపెనీస్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. కొంచెం ప్రతి వచ్చే కంపెనీస్లో ఫ్రెంజీగా పోకుండా కొంచెం ఫండమెంటల్స్ అనలైజ్ చేసుకుంటే ఈ డేటా ఈజ్ షోయింగ్ దట్ ఎవ్రీ ఐపీఓ ఈజ్ నాట్ యువర్ లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చే అవకాశాలు లేదు. ఇట్ ఈస్ నాట్ యువర్ టికెట్ టు ఫేమ్, బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.